ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఈరోజు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ మండపంపై ప్రత్యేక పూజలతో అలంకరించిన వేదికపై శ్రీ స్వామివారిని అమ్మవారిని ఆసీనులు చేసి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారి కళ్యాణ క్రతువుని నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు కూరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తిథి అయినందున ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వేద పండితులు సమిష్టిగా శ్రీ సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపినారు. ఈ కళ్యాణ మహోత్సవం గురించి మా స్వామి వివరిస్తారు. మారుతతుల్యమేకం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజో వనరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు సుమారుగా ఒక 50 సంవత్సరాల నుంచి కూడా శ్రీ స్వామివారి సన్నిధిలో పూర్వభాద్ర నక్షత్రము రోజున శ్రీ సువర్చల హనుమతి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా శీఘ్రమేవ వారి మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చాలా దిగ్విజయంగా తీర్తాయని చెప్పి ప్రతీపి. అదే రకంగా వివాహం కానటువంటి వధూవరులు ఎవరైతే ఉన్నారో వారు వివాహం కోసం ఈ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో పూర్వభాద్ర నక్షత్ర కళ్యాణం రోజున పూర్వభాద్ర నక్షత్రం రోజున శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం చేసినట్లయితే వారికి అతి త్వరలో కళ్యాణం అవుతుందని చెప్పి ఈ ప్రాంత